అది ఊహించుకొని ఖాళీ హిందూగా నేను ఉన్నందుకు, నా జీవితంలో నేను హిందూగా ఇది చేస్తా అన్నందుకు మనం ఈ కార్యం చేయాలి. మీకు తెలిసే ఉండొచ్చు, విశ్వ హిందూ పరిషత్తులో 7 ఉత్సవాలు ఉంటాయి ప్రధానంగా. ఆ 7 ఉత్సవాలు మనం ఘనంగా నిర్వహించాలి. ఎందుకంటే సమాజంలో మనము ఉన్నాము అని తెలియాలి. ఇప్పుడు ఏదో ఉత్సవం పేరు మీద వాళ్ళు తిరుగుతున్నారు ఊర్లో పడి, డిసెంబర్ వస్తే క్రిస్మస్ పేరు మీద వీళ్ళు, మనం మాత్రం ఎప్పుడు చేయట్లేదు. హిందూ చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నామంటే ఒక ఏరియాలో ఒక గుడి ఉంటే దాన్ని వార్షికోత్సవాలు చేస్తున్నాం, వారోత్సవాలు చేస్తున్నాం. ఇంకో కాడ ఏమవుతుందంటే మనము మాల్ మొత్తం మీద 20,000 మంది ఉంటే ఏదో ఒక వారం అక్కడ ఎంతమందిని కలుస్తున్నామంటే 2,000 మంది 3,000 మంది ఆ ఏరియా వరకే డివైడ్ అయిపోతున్నాం. అట్లా కాకుండా అందరినీ కలిపి మనం ఒకే విధంగా ఒకే కాడ ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకి మనకి రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణమి వచ్చింది. రాఖీ పౌర్ణమి వస్తే ఎవరిళ్ళలో వాళ్ళే రాఖీలు కట్టుకుంటున్నారు, నిజమా కాదు? ఇప్పుడు మనం ఏం చేయాలంటే సమాజాన్ని మొత్తం ఒకే కాడ కూర్చుండబెట్టి 5 నిమిషాలు ఉపన్యాసం ఇచ్చుకొని ఒకరికొకరికి మనము రాఖీ కట్టుకోవాలి. పెద్ద ఖర్చుతో కూడుకున్న పనా ఇది కాదు. ఎవరికి దక్షిణ కూడా ఉండదు, ఇక్కడ ఏమీ ఉండదు, మనం ఇవే మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మీకు విషయం చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఏం చెప్తామంటే మన ఊర్లో ఏం జరుగుతుంది, ఈ సంవత్సర కాలంలో మనం ఏ కార్యక్రమాలు చేసినా మనం సాధించిన విజయాలు. ఉదాహరణకి విశ్వ హిందూ పరిషత్ సాధించిన విజయాలు చెప్పాలా మీకు? కాశీ గుడి పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించింది విశ్వ హిందూ పరిషత్. రెండవ గుడి అయోధ్య కూడా విశ్వ హిందూ పరిషత్ సాధించిన విజయంలో రెండవది. దానికోసం ఎంతమంది ప్రాణాలు బలిత్యాగం చేశారో తెలుసా మీకు? వినండి స్వాములు, ఎంతమంది చేశారు తెలుసా? సుమారుగా 5 లక్షల మంది బలిదానం అంటే చనిపోయారు. తెలుసా? ఒక గుడి కోసం ఈ హిందూ దేశంలో పుట్టి హిందూ దేశంలో పెరిగి ఇది హిందూ దేశంలో పిలువబడుతున్న ఒక గుడి నిర్మాణం కోసం ఎంతమంది అసూలు బాసారు? ఎవరు సపోర్ట్ చేయట్లేదు? ఎంతమంది? ఎన్ని సంవత్సరాల పోరాటం? 500 సంవత్సరాల పోరాటం. నీకు ఇంకో విషయం చెప్పాలా? ఈ దేశం స్వతంత్రం సాధించినప్పుడు కొంతమంది మనం ప్రముఖులు కూర్చుండి ఈ దేశంలో సుమారుగా 4 లక్షల గుడులను పునర్నిర్మించాలి అని రాసుకున్నారు. ఎవరి సొమ్ముతోటి? ప్రభుత్వ సొమ్ముతోటి. ఏవైతే గుళ్ళు అన్ని కూడగొట్టారో వాటిని పునర్నిర్మించుకోవాలని. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్ని గుళ్ళు నిర్మించింది తెలుసా? అంటే ఎవరికైనా 0. ఒకటి గుళ్ళే. సోమనాథ్ కూడా సమాజం నుంచి డబ్బులు తీసుకొనే చేశారు. దానికి విశ్వ హిందూ పరిషత్ RSS కలిసి పనిచేసినాయి. సమాజం నుంచి డబ్బులు తీసుకు, సమాజం అంటే మన హిందూ సమాజం మనం ఇచ్చినాయి. ట్యాక్సులు కడుతూ ఏం చేసామంటే ఇక్కడ గుడి కడుతున్నాం అంటే మనమే డబ్బులు ఇస్తున్నాం.